శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చందు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. చందు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఎప్పుడైతే ఈ నినాదాన్ని ఎత్తుకున్నారో, సో జాతీయ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది సార్. ఎందుకంటే జాతీయ మీడియా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వారి గురించి విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. సౌత్ ఇండియా స్టార్ మొత్తం ఒక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితుంది. మధురైలో మన జరిగిన కార్యక్రమం ఏది, మురుగన్ మహానాడు కార్యక్రమంలో లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చారు. సో అక్కడ మాట్లాడిన తీరును బట్టి సో పవన్ కళ్యాణ్ హవా రోజు రోజుకు పెరుగుతుందని ఒక కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. సో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన రోలు ఈరోజు రాజకీయాల్లో చేస్తున్నాడండి. హిందుత్వ రాయబారిగా ఆయన కనపడుతున్నాడు. మీరు అన్నట్టు నేషనల్ మీడియా మొత్తం కూడా ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఆయన చూస్తున్నారు. ఓకే, బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారు వదిలిన బాణం అంటున్నారు. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆసేతు హిమాచలం బీజేపీ విస్తరించింది, కానీ దక్షిణ భారతదేశంలో అంతంత మాత్రంగానే ఉంది. అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇంకోటి వెస్ట్ బెంగాల్ మిగిలింది. ఇక్కడ కూడా రూల్లో రావాలని వాళ్ళకి ఆలోచన ఉంటుంది. మరి ఎవరు దీన్ని తీసుకురాగలిగిన వ్యక్తి అంటే, ఎటువంటి స్వార్థం లేని రాజకీయ నాయకుడు, ప్రజల శ్రేయస్సు పరమావధిగా ఉన్న వ్యక్తి, కూటమి నియమ నిబంధనల్ని ఫాలో అయ్యే వ్యక్తి, విశ్వాసమిత్రుడు ఎవరు కనపడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజునే ఆయన పార్లమెంట్లో ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరికి అంత అండర్స్టాండింగ్ ఉంది. అంటే తర్వాత తిరుమల లడ్డు అపవిత్రమైందని చెప్పేసి 11 రోజులు ప్రాచ్యత దీక్ష చేసిన తీరు నాకు రాజకీయాల కంటే, డిప్యూటీ సీఎం కంటే, ఒక పార్టీ అధ్యక్షుడి కంటే, నా హిందూ సమాజానికి 100 కోట్ల మంది హిందువులకి 80% పాపులేషన్ ఈ దేశంలో హిందువులు ఉంటే గుడులు పాల్గొడుతున్న అడిగేవాళ్ళు లేరు. లౌకికవాదులు ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మా హిందూ దేవతల్ని, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తుంటే ఈ సూడో సెక్యులర్ వాదుల్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు అంటున్నారు. మరి అది కరెక్టే కదా ఆయన చెప్పిన మాట. ఇప్పుడు తమిళనాడులో అపూర్వ స్వాగతం తమిళియన్స్ లక్షలాది మంది ఆయన పలికారు. మురుగన్ సమయం ఆయనకి మురుగుంతో పోల్చారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్య స్వామిలో ఉన్న ఆ ఇదిని పెట్టారు. అక్కడ ఆ పారాయణంలో పాల్గొన్నాడు. అన్నామలై తోడుకొని తీసుకెళ్ళాడు. అక్కడ నయనార్ నాగేంద్రన్ను స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ దేశంలో లేరా? అనేక పీఠాధిపతులు, మఠాధిపతులు లేరా మరి ఒక పవన్ కళ్యాణ్ గారికి? అది సమావేశం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు హిందూ సంప్రదాయం అనటం కావచ్చు, ఈ సనాతన ధర్మం అనటం కావచ్చు, హిందూ దేవతలు, గుడులు, ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? కేవలం బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ ఒక పావుగా మారిన నేపథ్యంలోనే ఇదంతా ఉందని చెప్పి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటారు మీరు దీన్ని? అంటే ఆయన అమాయకుడే కాదు, ఎవరితో వెళ్ళాలా, ఎవరితో పావ లేకపోతే ఏంటనేది ఆయన క్లారిటీ ఉంది, పిక్చర్ ఉంది. దాని ప్రకారం వెళ్తాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉంటే బీజేపీ పవన్ కళ్యాణ్ గారు వాడుకుంది. మొన్నటిదాకా ఇప్పుడు అటు అనుకున్నప్పుడు ఇరు రాష్ట్రాల్లో ఎక్కడ గెలవని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఇరు రాష్ట్రాల నుంచి ఏకైక వ్యక్తి ఆహ్వానం పలికింది ఎన్డీఏ సమావేశాలకి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆ రోజు వెనకున్నాడు, మొన్న లెఫ్ట్ సైడ్ ఉన్నాడు, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఏంటి లాభం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి రాజకీయాలకు జాతీయ స్థాయి నాయకుడు అయిపోయాడు సార్. ఉభయ తెలుగు రాష్ట్రాల నాయకుడు కాదు ఇప్పుడు. వితౌట్ పార్టీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జాతీయ స్థాయిలో ఆయన యొక్క ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, ఒకవైపు సినిమాల్లో ఆ స్టార్డమ్ ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే 3 సినిమాలు హరిహర వీరమల్లో చూసా, బహుభాషలో రిలీజ్ అవుతుంది. జూలై 24 డేట్ ఫిక్స్ చేశారు. తర్వాత ఓజీ, మహారాష్ట్రలో ఓజీ ఎప్పుడు అంటున్నారు, ఢిల్లీ వెళ్ళినా అది అడుగుతున్నారంటే ఆయన సౌత్ ఇండియా పీస్ కాదు, జాతీయ సంపద అయిపోయాడు. కాబట్టి ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ఉంది. కాబట్టి ఈ వైపు సినిమా నటుడికి విశేషమైన ప్రజాదరణ ఉంటుంది. రాజకీయ నాయకుడు కూడా దశాబ్దం పైన పోరాడిన తీరు ప్రజలు విశేషంగా ఆకట్టుకుంటుంది. కాబట్టి ఆయనకి ప్లస్ ఏంటంటే ఆయన ఎందుకు ఇట్లా చేసుకుంటున్నాడంటే, జాతీయ ఈ దేశం నాది అనే భావన ఆయనలో ఉంది. దేశం బాగుంటేనే మనం బాగుంటున్న ఆలోచన ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఈ రోజున ఆయన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ ఇన్ని భాషలు మాట్లాడే నాయకుడిని ఎవరు చూశారు? ఒకప్పుడు పివి నరసింహారావు బహుభాష కోవిదుడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఎమర్జిన వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారే. కాబట్టి హిందూ సనాతన సంప్రదాయం తమిళ్లో ఎంత చక్కగా మాట్లాడినా మీరు చెప్పండి. మరి వాళ్ళంతా తమిళై సౌందరరాజన్ ఆమె గవర్నర్, మాజీ గవర్నర్ చేసిన ఆమె స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలికి ఎక్సలెంట్గా చేశారు మీరు అని చెప్పేసి ఆమె మాట్లాడే తీరు చూస్తే మరి దేశంలో ఇంకా ఏ నాయకులు లేరా? అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎటువంటి స్వార్థం లేని నాయకుడు అని చెప్పేసి హిందువులు ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి అనే కాదు. ఎన్డీఏలో నేను ఎప్పుడు చెప్తా, ఎన్డీఏలో ఈజ్ అ కీ రోల్. ఎన్డీఏ కన్వీనర్ ఆర్ కో కన్వీనర్ అవుతాడు. దక్షిణ భారతదేశాల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రయారిటీ
దేశంలో ఇంకెవరికి ఉండదని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మనం ఇంటర్వ్యూలో చెప్పాం. కాబట్టి ఈ రోజున టైం వచ్చింది ఆయనకి. అంతమంది తమిళనే ఆకట్టుకున్నారంటే, తమిళనాడు ప్రజలు ప్రేమించారంటే వదిలిపెట్టరు, గుళ్ళు కూడా కడతారు అక్కడ, మీకు తెలిసిన విషయమే. అటువంటి ప్రజల్నే ఒక తెలుగు వ్యక్తి, పక్క రాష్ట్రం ఉన్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తున్నారంటే, ఆయన్ని మురుగంతో అక్కడ పోలుస్తున్నారంటే, జూనియర్ ఎన్టీఆర్గా ఆయన పోలుస్తున్నారంటే, మరి ఆయన ఏంటి చెప్పండి. ఆయన కూడా ఏమన్నాడు, శివుడి మెడలో పాము బుసకొడితే ఎలుకలు అంటే ఈ కుహన లౌకికవాదులు ఎలుకలన్నీ పారిపోవాల్సింది అన్నారు. ఓకే, అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు? సనాతన సంప్రదాయాన్ని కరోనా వైరస్తో పోల్చిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి గురించి అన్నాడు. లేకపోతే కుహనావాద లౌకికవాద ముసుగులో ఉండి రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన జస్ట్ ఆస్కింగ్ అనే ప్రకాష్ రాజ్ గురించి చెప్పాడు. తర్వాత నటనతో విశేషంగా ఆకట్టుకున్న ఈ వ్యక్తి ఆ పార్టీని మెర్జ్ చేసేసి రాజ్యసభకి ఇప్పుడున్న అధికార పార్టీకి వెళ్ళిన కమల్ హాసన్ గురించి ఆయన అన్నాడు. కాబట్టి ఇదే జాతీయ మీడియాలో ఇది. కాబట్టి ఇతను హిందుత్వ ఒక మిసైల్గా ఉపయోగపడుతున్నారు. సార్, ఇప్పుడు మీరు నాయకుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి తమిళనాడు అసెంబ్లీకి. సార్, ఎట్లా ఉండబోతుంది సార్ అక్కడ? ఈ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఒక కూటమిని ఏర్పాటు చేసే బాధ్యత కూడా బీజేపీ అప్పగించిందని ఒక చర్చ ఉంది. డెఫినెట్గా మనకున్న సమాచారం ప్రకారం విజయ్ అక్కడ మంచి విశేష ప్రజాదరణ ఉంది. ఏదైతే ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే ఫార్ములా తమిళనాడులో వర్కౌట్ అవుతుంది. అక్కడ విజయ్ బీజేపీ ఇప్పుడున్న అధికార పార్టీ కాకుండా అన్నాడీఎంకే మొత్తం మద్దతు ఉంది. ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే ఇండైరెక్ట్గా డైరెక్టర్ ఆఫ్ మద్దతు ఇస్తారు. విజయ్ కనుక తీసుకోగలిగితే అన్నామలై ఎదురుగా ఉన్నారు. ఇక్కడ సెటిలర్స్ దాదాపు 70-80 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. హిందుత్వంతో భావజాలంతో ఉండేవాళ్ళు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు లక్షలాది మంది వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళు చాలా ఇదిగా, వాళ్ళు కనీసం అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే పర్మిషన్ ఇవ్వలేదు సార్. తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు కోర్టుకి వెళ్ళి తెచ్చుకొని యోగి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. యోగి గారు అతను కూడా కారణాల నుంచి రాకపోయినా ఆ బాధ్యత అంతా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ప్రపంచంలో ఉద్యమ స్ఫూర్తితో నింపిన మురుగున్న వ్యక్తి అని చెప్పాడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట చెప్పాడు. కాబట్టి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీకు నేనున్నాననే భరోసా ఇవ్వగలిగాడు. ఈ కూటమిని ఆశీర్వదించే పరిస్థితుందా తమిళ ప్రజలు? వాళ్ళ భాష గురించి, వాళ్ళ ప్రాంతం గురించి కేంద్రం ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టింది తమిళనాడు ప్రజల మీద, తమిళనాడు భాష మీద, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అట్లా సార్, కక్ష కడితే అంతమంది ప్రజలు రారు సార్. 4-5 లక్షల మంది వచ్చున్నారు. సుబ్రహ్మణ్య స్వామి భక్తులు తమిళియన్స్ వాళ్ళు కూడా, వాళ్ళ నరనరాల్లో హిందూతత్వ భావన ఉంటుంది వాళ్ళలో కూడా. వాళ్ళ గుడులు సంరక్షించుకోవాలి, వాళ్ళ భావజాలం మత ఉద్రేకాలు రెచ్చగొట్టే పరిస్థితి. ఒక్కటి సార్ వలి గారు, మత ఎమోషన్స్ తాడుకుంటుంది భారతీయ జనతా పార్టీ. మత ఉద్రేకాలు రెచ్చగొడతామంటే నువ్వు పుట్టిన హిందూ మతాన్ని, స్టాలిన్ భార్య, స్టాలిన్ గారి అమ్మ, చివరికి చనిపోయిన కరుణానిధి గారు కూడా వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని గుళ్ళకి వెళ్ళేవాళ్ళే. మరి అదే హిందూతత్వ సనాతన ధర్మాన్ని వాళ్ళ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కరోనా వైరస్ ఎలా పోలుస్తాడు? అరేబియా నుంచి వలస వచ్చిన వాళ్ళు కొంతమంది దాన్ని సపోర్ట్ చేసుకుంటా దేవుళ్ళుగా తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నాడు. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్ క్లారిటీ ఉన్నది. ఈ దేశంలో 145 కోట్ల మంది జనాభాలో 100 కోట్ల మంది అంటే 80% పాపులేషన్ హిందువులు. హిందువుల్ని జోలికి వస్తే, హిందూ దేవతలకు కించపరిస్తే ఏం మాట్లాడేవాళ్ళు లేరు. హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తుంటే ఏం మాట్లాడేవాళ్ళు లేరు. ముస్లింకి వక్ఫ్ బోర్డు ఉంటుంది, క్రిస్టియన్స్కి ఏమో మిషనరీలు ఉంటాయి. మరి హిందువుల్ని కాపాడేది ఎవరు అనేది పవన్ నినాదం. కాబట్టి ఇది వర్కౌట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.